Good morning to one and all. I would like to explain blood relations in analytical skills. మనకి అనలిటికల్ స్కిల్స్లో థర్డ్ యూనిట్ స్టార్ట్ చేసాం. అందులో లాస్ట్ టాపిక్ బ్లడ్ రిలేషన్స్. బ్లడ్ రిలేషన్స్ నుంచి మనకి 2 మార్క్స్ ఆర్ 3 మార్క్స్ కింద మార్క్స్ అడగచ్చు. మ్యాక్సిమం 3 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే కొంచెం ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్. బ్లడ్ రిలేషన్స్ అంటే ఏంటి? మనం డైలీ పిలుచుకుంటాం కదా, పిలుపులు అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి. అంటే డైలీ లైఫ్లో మనం ఈ యొక్క బ్లడ్ రిలేషన్స్ అనేది యూజ్ అవుతాయి. కానీ ఇక్కడ ఏంటంటే మనం అసలు మదర్కి, ఫాదర్కి, లేకపోతే మదర్కి పుట్టిన చైల్డ్స్ని ఎలా పిలుస్తాం, వాటి మీదే క్వశ్చన్స్ ఉంటాయి. కానీ కొంచెం ఇంగ్లీష్ ప్యాటర్న్లో కొంచెం అంటే ఇంగ్లీష్లో కొన్ని రిలేషన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మనం తెలుగులో అయితే చిన్న తాతయ్య, చిన్నమ్మమ్మ, లేకపోతే పెద్ద తాతయ్య, పెద్దమ్మమ్మ అని పిలుస్తాం జనరల్గా మన కంట్రీస్ వైజ్. కానీ అదర్ కంట్రీస్లో ఎలా పిలుస్తారంటే గ్రాండ్ ఫాదర్, చిన్న తాతయ్యనైనా పెద్ద తాతయ్యనైనా ఏమని పిలుస్తారంటే చిన్న తాతయ్యనేమో గ్రాండ్ అంకుల్ కింద, అలాగే చిన్నమ్మని లేకపోతే పెద్దమ్మని ఏం పిలుస్తామంటే గ్రాండ్ ఆంటీ కింద పిలుస్తారనమాట. అంటే కొన్ని చేంజెస్ అనేది ఇంగ్లీష్ అంటే ఈ రిలేషన్స్లో కొన్ని చేంజెస్ అనేది ఉంటాయన్నమాట. సో అసలు మనం ఈ బ్లడ్ రిలేషన్స్ని మనం 5 జనరేషన్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఎలా అంటే 5 జనరేషన్స్. ఫస్ట్ జనరేషన్లో మనకి ఎవరు ఉంటారంటే గ్రాండ్ ఫాదర్ అంటే మన తాతయ్య, లేకపోతే గ్రాండ్ మదర్ అంటే జిఎం అంటే గ్రాండ్ మదర్ అంటే అమ్మమ్మ. మరి ఇక్కడ గ్రాండ్ ఆంటీ, గ్రాండ్ అంకుల్, గ్రాండ్ ఆంటీ అంటే ఏంటి? చిన్న తాతయ్య, లేకపోతే పెద్ద తాతయ్య అయినా చిన్న తాతయ్య అయినా మనం ఏమని పిలుస్తామంటే గ్రాండ్ అంకుల్ అని పిలుస్తాము. ఇక్కడ గ్రాండ్ ఆంటీ అంటే ఎవరంటే చిన్న అమ్మమ్మ అయినా లేకపోతే పెద్ద అమ్మమ్మ అయినా వాళ్ళు ఏమంటామంటే గ్రాండ్ ఆంటీ అని చెప్తాము. నెక్స్ట్ జనరేషన్లో ఎవరు ఉంటారంటే ఫాదర్ ఉంటారు, అంటే మన ఫాదర్, మదర్ ఉంటారు, అంకుల్, ఆంట్. ఇక్కడ అంకుల్ అంటే ఏంటి, ఆంటీ అంటే ఏంటి అంటే అంకుల్ అంటే ఎవరిని పిలుస్తామంటే అమ్మ బ్రదర్, లేకపోతే అమ్మ బ్రదర్, నాన్న బ్రదర్ని, అలాగే అమ్మ చెల్లిని, లేకపోతే నాన్న చెల్లిని కూడా మనం ఆంటీ అని పిలుస్తాము. నెక్స్ట్ ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా అంటే ఏంటి? ఫాదర్ ఇన్ లా అంటే మామయ్య గారు, అత్తయ్య గారు. ఫాదర్ ఇన్ లా అంటే మామయ్య గారు, మదర్ ఇన్ లా అంటే అత్తగారు అన్నమాట. అంటే అంకుల్ అంటే చిన్న అమ్మ వాళ్ళ సిస్టర్స్ని కానీ, లేకపోతే నాన్న వాళ్ళ సిస్టర్స్ని ఏమంటాం? ఆంటీస్ అంటాం. అంకుల్స్ అంటే నాన్న, లేకపోతే అమ్మ బ్రదర్స్ని ఏమంటామంటే అంకుల్స్ అంటాం. అమ్మ సైడ్ని ఏమంటామంటే మెటర్నల్ అని ప్రిఫర్ చేస్తాం. ఫాదర్ సైడ్ వాళ్ళందరినీ పెటర్నల్ అని ప్రిఫర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ మదర్ ఇన్ లా అంటే అత్తగారు, ఫాదర్ ఇన్ లా అంటే మామయ్య గారు, మదర్ ఇన్ లా అంటే అత్తగారు. నెక్స్ట్ థర్డ్ జనరేషన్ మన జనరేషన్. అంటే ప్రస్తుతం మన జనరేషన్ ఏమంటారంటే థర్డ్ జనరేషన్లో ఎవరు ఉంటారంటే మన బ్రదర్, మనం ఉంటాము. నెక్స్ట్ బ్రదర్, సిస్టర్, కజిన్ అంటే ఎవరిని పిలవాలంటే మేనత్త పిల్లలు ఉంటారు కదా, మేనత్త పిల్లల్ని కానీ, లేకపోతే అమ్మ వాళ్ళ, లేకపోతే నాన్న వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు మనం ఏమని పిలుస్తామంటే కజిన్స్ అని పిలుస్తాము. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కజిన్స్ అంటే మేనత్త
పిల్లల్ని కానీ లేకపోతే ఫాదర్ కానీ మదర్ కానీ పిల్లలు ఉంటారు కదా, అంటే బ్రదర్స్ వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని కూడా మనం కజిన్స్ అని పిలుస్తాము. నెక్స్ట్ బ్రదర్ ఇన్ లా అంటే ఎవరు? బావగారు. అంటే బ్రదర్ ఇన్ లా అంటే బ్రదర్ యొక్క హస్బెండ్ ఏమవుతారు మనకి? బ్రదర్ ఇన్ లా అంటే బావగారు అవుతారు. నెక్స్ట్ సిస్టర్ ఇన్ లా అంటే ఏమవుతారు? అంటే మన సిస్టర్ యొక్క హస్బెండ్ ఏమవుతారు మనకు? సారీ, బ్రదర్ ఇన్ లా అంటే బావ, సిస్టర్ ఇన్ లా అంటే మరదలు. అంటే మన తమ్ముడు లేకపోతే అన్నయ్య వాళ్ళ వైఫ్ ఏమవుతుందంటే సిస్టర్ ఇన్ లా అవుతుంది. కజిన్ అంటే మేనత్త పిల్లలు, లేకపోతే అమ్మ సైడ్, లేకపోతే నా నా అమ్మ లేకపోతే నాన్న వాళ్ళ సిస్టర్స్ యొక్క పిల్లల్ని మనం కజిన్స్ కింద చెప్పుకుంటాం. అలాగే బ్రదర్ ఇన్ లా అంటే బావగారు. అంటే బావగారు అంటే చెల్లెల యొక్క హస్బెండ్ని బావగారు అంటాము. నెక్స్ట్ సిస్టర్ ఇన్ లా అంటే తమ్ముడు లేకపోతే అన్నయ్య యొక్క హస్బెండ్ని ఏమంటామంటే మరదలు అని చెప్తాం అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ జనరేషన్లో ఎవరు ఉంటారంటే మనకి పుట్టిన పిల్లలు. అంటే మన యొక్క సన్ లేకపోతే డాటర్, నీస్, నెఫ్యూ, సన్ ఇన్ లా, డాటర్ ఇన్ లా. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ థర్డ్ జనరేషన్లో మనం ఉంటాం. మనకి పుట్టిన పిల్లలు అంటే కొడుకు అనొచ్చు, లేకపోతే డాటర్ అంటే కూతురు. నీస్ ఎవరు, నెఫ్యూ ఎవరు? ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. నీస్ అంటే మేనకోడలు, నెఫ్యూ అంటే మేనల్లుడు. అంటే నీ చెల్లెల యొక్క పిల్లలు ఏమవుతారు? అమ్మాయి అయితే నీస్ అంటే మేనకోడలు అవుతుంది, అబ్బాయి అయితే మేనల్లుడు అవుతారు. నెక్స్ట్ సన్ ఇన్ లా అంటే మనకు పుట్టిన పిల్లలకి మ్యారేజ్ అయితే మనం ఏమంటాం అంటే అల్లుడు. సన్ ఇన్ లా అంటే అల్లుడు. నెక్స్ట్ డాటర్ ఇన్ లా అంటే మనం ఏం పిలుస్తాము? కోడలు. ఫస్ట్ ఏంటి? సన్ ఇన్ లా అంటే అల్లుడు అంటాం, డాటర్ ఇన్ లా అంటే కోడలు అని చెప్పుకుంటాం. మరి ఫిఫ్త్ జనరేషన్లో ఏముంటారు? ఫోర్త్ జనరేషన్లో ఏమో మనకు పుట్టిన పిల్లలు ఉంటారు. నెక్స్ట్ ఫిఫ్త్ జనరేషన్లో ఏముంటారంటే గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్. అంటే మన మనవరాలు, మనవడు. గ్రాండ్ సన్ అంటే మనవరాలు, నెక్స్ట్ మనవడు. ఇవి బేసిక్ కాన్సెప్ట్స్ అండి. ఇవి అర్థమవుతేనే మనం బ్లడ్ రిలేషన్స్ అనేది చేయడం ఈజీ అవుతుంది. ఇవి అర్థం కాకుండా బ్లడ్ రిలేషన్స్కి వెళ్ళాలనుకోండి ఏమీ అర్థం కాదు. సో దాని ద్వారా మీరు మిస్టేక్స్ అని చేయడం వల్ల మనకి మార్క్స్ అనేది తక్కువైపోతుంది. సో ఇప్పుడే బేసిక్ కాన్సెప్ట్స్ని బాగా క్లియర్గా అర్థం చేసుకుంటే ఎలా ఇచ్చినా మనం క్వశ్చన్ అనేది ఈజీగా చేయడానికి యూజ్ అవుతుంది. సో ఫస్ట్ జనరేషన్లో ఎవరు ఉంటారు? మన గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, అలాగే గ్రాండ్ ఆంట్, గ్రాండ్ అంకుల్ అనేది ఉంటారు. గ్రాండ్ అంకుల్, గ్రాండ్ ఆంట్ అనేది ఉంటారు. ఎవరు ఉంటారు తెలుగులో అంటే? తెలుగులో చెప్పుకుంటే గ్రాండ్ అంకుల్ని, గ్రాండ్ ఆంటీని ఎవరిని అంటామంటే తెలుగులో చిన్న తాతయ్య, చిన్నమ్మమ్మ, లేకపోతే పెద్ద తాతయ్య, పెద్దమ్మని గ్రాండ్ అంకుల్, గ్రాండ్ ఆంటీగా చెప్పుకుంటాం. నెక్స్ట్ జనరేషన్లో ఎవరు ఉంటారంటే మన ఫాదర్స్. అంటే ఫాదర్ ఉంటారు, మదర్ ఉంటారు, అంకుల్, ఆంట్ అంటే అమ్మ నాన్న యొక్క చెల్లి, తమ్ముడు. చెల్లినేమో ఆంటీ అంటాము, లేకపోతే అక్కనైనా చెల్లినైనా ఏమంటాము? ఆంటీ అంటాము. లేకపోతే అంకుల్ అంటే మదర్ ఫాదర్ యొక్క బ్రదర్స్ని మనం ఏమంటామంటే అంకుల్స్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ ఫాదర్ ఇన్ లా అంటే మామయ్య గారు. అంటే 5 జనరేషన్ అంటే ఇక్కడే కాబట్టి ఫాదర్ ఇన్ లా అంటే మామయ్య గారు అని చెప్పుకుంటాం. నెక్స్ట్ మదర్ ఇన్ లా అంటే అత్తయ్య గారి కింద చెప్పుకుంటాం.
నెక్స్ట్ థర్డ్ జనరేషన్ ఎవరంటే మనం ఉంటాం. మనం అంటే మీరు, లేకపోతే మీ బ్రదర్, సిస్టర్, కజిన్. కజిన్ అంటే మేనత్త పిల్లలు, లేకపోతే అమ్మ అమ్మ నాన్న అక్క చెల్లి ఉంటారు కదా, లేకపోతే తమ్ముడు అన్నయ్య ఉంటారు కదా, వాళ్ళ పిల్లల్ని మనం ఏమంటామంటే కజిన్స్ అంటాం. నెక్స్ట్ బ్రదర్ ఇన్ లా అంటే బావగారు అంటే చెల్లి యొక్క హస్బెండ్ ఏమంటాం, బావగారు అని చెప్పుకుంటాం. వాళ్ళని ఇంగ్లీష్లో బ్రదర్ ఇన్ లా అని చెప్తారు. నెక్స్ట్ సిస్టర్ ఇన్ లా అంటే మనకి తమ్ముడు కానీ చెల్లి కానీ ఉంటే తనకి మ్యారేజ్ అయితే తను ఏమంటామంటే ఫిమేల్ కాబట్టి సిస్టర్ ఇన్ లా అని చెప్పుకుంటాం. నెక్స్ట్ ఫోర్త్ జనరేషన్లో ఎవరు ఉంటారంటే మనకి పుట్టిన పిల్లలు, అంటే మన సన్, డాటర్, నీస్ అంటే మేనకోడలు. మన సిస్టర్ బ్రదర్ యొక్క పిల్లలు మనకి ఏమవుతారు, అమ్మాయి అయితే నీస్ అవుతుంది, అబ్బాయి అయితే నెఫ్యూ అని చెప్తాం. నీస్ అంటే మేనకోడలు, నెఫ్యూ అంటే మేనల్లుడు. నెక్స్ట్ సన్ ఇన్ లా అంటే మనకి వచ్చిన అల్లుడు అనమాట. అంటే మనకి డాటర్కి మ్యారేజ్ చేసామనుకోండి, మ్యారేజ్ చేసిన హస్బెండ్ మనకి ఏమవుతారు, సన్ ఇన్ లా అంటే అల్లుడు అవుతారు మనకి. నెక్స్ట్ డాటర్ ఇన్ లా అంటే మనకి ఒక కొడుకున్నారనుకోండి, తనకి మ్యారేజ్ చేస్తే తనని వాళ్ళ వైఫ్ని ఏమంటామంటే డాటర్ ఇన్ లా అంటే తెలుగులో కోడలు అని చెప్పుకుంటాం. నెక్స్ట్ ఫిఫ్త్ జనరేషన్లో ఎవరు ఉంటారంటే మన గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్ అంటే మనవడు, మనవరాళ్ళు. సో ఈ 5 జనరేషన్స్ క్లియర్గా మీకు అర్థమవుతే మనం బ్లడ్ రిలేషన్స్ చేసేటప్పుడు మనకి మేలు ఉంటారు, ఫీమేల్ ఉంటారు. ఫీమేల్ని ఎలా ఇండికేట్ చేస్తామంటే డయాగ్రామ్ రిప్రజెంటేషన్లో ప్లస్తో ఇండికేట్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మదర్ ఉన్నారనుకో, సో ఫాదర్ని క్వశ్చన్లో ఫాదర్ ఇచ్చారనుకో, మనకి అక్కడ ఏం పెట్టుకుంటాం, ప్లస్ సింబల్ పెట్టుకుంటాం. నెక్స్ట్ మదర్ అని ఇచ్చారనుకోండి, మదర్ అని ఇస్తే నెగిటివ్గా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ కపుల్ అంటే మదర్ ఫాదర్ ఉన్నారంటే మనం వీరిద్దరికి మధ్యలో ఇలా ఎంప్లాయ్ సింబల్ అనేది పెట్టుకుంటాం. నెక్స్ట్ బ్రదర్ కానీ సిస్టర్ కానీ రిలేషన్ చెప్పాలనుకోండి, క్వశ్చన్లో ఇలా ఒక లైన్ అనేది రిప్రజెంట్ చేస్తాం. సో ఇవి బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ బ్లడ్ రిలేషన్స్. వీటి మీద ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేద్దాం. మీకు ఈ 5 జనరేషన్స్ అనేది క్లియర్గా ఉంటే క్వశ్చన్ ఎలా ఇచ్చినా సింపుల్గా సాల్వ్ చేయగలుగుతారు. ఫస్ట్ ఆ రిలేషన్స్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీటి మీద క్వశ్చన్స్ చేద్దాం. క్వశ్చన్స్ వీటి మీద ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తారంటే ఇలా డైరెక్ట్గా అంటే హౌ ఈజ్ మై ఫాదర్, బ్రదర్ అని ఇలా ఇవ్వచ్చు. కొన్ని టైమ్స్ ఏమంటే ఇండైరెక్ట్గా అంటే ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నారు, ఆ ఫోటోగ్రాఫర్ పేరు ఇస్తారు, తను నాకు రిలేటెడ్గా ఏమవుతారు అని క్వశ్చన్స్ అడుగుతారు. లేకపోతే రిలేషన్స్ ఇవ్వకుండా సింబల్స్ ఇండికేట్ చేస్తారు. ఇలా సింబల్స్ ఇండికేట్ చేసి సమ్ ఏ రిలేటెడ్ అంటే ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి అంటే ఈ సింబల్ని రిప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్ మదర్ అంటే మైనస్, అలా ఈ సింబల్స్ యూజ్ చేసి కూడా రిలేషన్స్ చెప్తారు. అలా అయినా క్వశ్చన్స్ అడగచ్చు. లేకపోతే ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి, లేకపోతే సి ఈజ్ సిస్టర్ ఆఫ్ డి, అలా కూడా ఇవ్వచ్చు. ఎలా ఇచ్చినా మనకి రిలేషన్స్ అనేది గ్రిప్ ఉంటే ఎలా ఇచ్చినా మనం చేయగలుగుతాం అనమాట. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు మనకి, హౌ ఈజ్ మై ఫాదర్ బ్రదర్, ఫాదర్స్ బ్రదర్స్ ఓన్లీ సిబ్లింగ్ ఈజ్ రిలేటెడ్ టు మీ అంటే ఇక్కడ ఏం చెప్తారు, హౌ ఈజ్ మై అంటే నేను ఇక్కడ ఉన్నాను, నా పైన ఏమంటారు జనరేషన్ చెప్పాను కదా, ఫాదర్ అంటే నా ఫాదర్ బ్రదర్, ఇక్కడ ఏమంటారు ఫాదర్ అంటే ప్లస్ అంటే ఫిమేల్ కదా, అందుకని నేను
ప్లస్ సింబల్ వేసుకున్నాం. నెక్స్ట్ వాళ్ళ బ్రదర్ అంట. బ్రదర్ అంటే ఇదే కదా సింబల్, బ్రదర్. బ్రదర్ ఓన్లీ సిబ్లింగ్ అంటే ఒక సిబ్లింగే ఉన్నారు. బ్రదర్ కి ఒక సిబ్లింగే ఉన్నారు. సిబ్లింగ్ అంటే ఏం చెప్పుకుంటాం మనం? తోబుట్టులు అని చెప్పుకుంటాం కదా తెలుగులో. సో సిబ్లింగ్స్ అంటే అది రిలేటెడ్ టు మీ అంటే నాకు ఏమవుతున్నారు అని చెప్తున్నారు అనమాట. బ్రదర్ యొక్క సిబ్లింగ్, ఓన్లీ సిబ్లింగ్ ఈజ్ రిలేటెడ్ టు మీ అంటే సిబ్లింగ్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఫాదరే కదా, ఫాదరే కదా. సో దీని ఆన్సర్ ఏమవుతుందంటే ఫాదర్. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మై మై ఫాదర్ బ్రదర్ అంటే మీ నాన్న బ్రదర్ అంటే బ్రదర్ అంటే అన్నైనా అవ్వచ్చు, తమ్ముడైనా అవ్వచ్చు. సో వాళ్ళ బ్రదర్ ఓన్లీ సిబ్లింగ్. బ్రదర్కి ఒక సిబ్లింగే ఉన్నాడంట. ఆ సిబ్లింగ్ ఎవరు? ఫాదరే కదా. సో ఫాదర్ అలా పక్కన పెట్టుకుంటే రిలేటెడ్ టు మీ అంటే నాకు ఇప్పుడు అతను ఏమవుతారు, ఆ సిబ్లింగ్ అనే అతని మనకి నాకు ఏమవుతారు అని క్వశ్చన్లో అడిగారు. క్వశ్చన్లో అడిగితే ఇంకా డైరెక్ట్ మనకి ఏం తెలుస్తుంది? ఫాదర్ అని తెలుస్తుంది. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఫాదర్. మీరు అనాలిసిస్ చేసుకుంటారు ఒకసారి. చేసుకున్నారా? మీకేమొచ్చింది? ఫాదర్ అయినా ఓన్లీ అన్నారు కాబట్టి మనకి ఫాదర్ అనేది వచ్చింది. ఒకవేళ క్వశ్చన్లో సిబ్లింగ్ ఓన్లీ అని తీస్తారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సిబ్లింగ్స్ అంటే ఎయిదర్ సిస్టర్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే వచ్చినప్పుడు సిస్టర్ లేకపోతే ఆయన వచ్చినప్పుడు ఏమొస్తుందంటే ఎయిదర్ ఫాదర్ కానీ అంకుల్ కానీ వస్తుంది. ఏమొస్తుంది? ఫాదర్ కానీ అంకుల్ కానీ వస్తుంది. ఎప్పుడు ఇచ్చినప్పుడు ఓన్లీ అని క్వశ్చన్లో మెన్షన్ చేయనప్పుడు. సిబ్లింగ్స్ అంటే బ్రదర్కి ఫాదర్ బ్రదర్, సిబ్లింగ్స్ అంటే సిస్టర్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే బ్రదర్ ఇంకొక బ్రదర్ అయినా అయి ఉండొచ్చు. సో ఆప్షన్స్ వైజ్ వెళ్ళండి. ఓన్లీ అని ఉందనుకోండి ఫాదర్ అవుతుంది. ఓన్లీ తీసేస్తే ఎయిదర్ అంకుల్ అనేది ఆప్షన్స్ వైజ్ మనకు సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? హౌ ఈస్ మై మదర్ ఇన్ లా ఓన్లీ సన్ రిలేటెడ్ టు మీ. ఇక్కడ ఏం చెప్తున్నారు? మీరున్నారు, మీ మదర్ అంటే ఏంటి? సింబల్ మైనస్ కదా, మదర్. నెక్స్ట్ మదర్ ఇన్ లా. మదర్కి మదర్ ఇన్ లా అంటే పైన కదా, అత్తగారు పైన, ఆవిడ కూడా ఫిమేలే. సో మదర్ ఇన్ లా ఓన్లీ సన్. తన యొక్క మదర్ ఇన్ లా యొక్క ఓన్లీ సన్, ఒకే ఒక సన్ అంట. సన్ రిలేటెడ్ టు మీ అంటే సన్ అంటే పాజిటివ్ కదా. సో ఆ సన్ మీకేమవుతారు అని అడిగారు. అంటే వీళ్ళిద్దరు కపుల్స్ కింద చెప్పుకోవచ్చా? ఓన్లీ సన్ అన్నారు కాబట్టి అంటే ఒక గ్రాండ్ మదర్ అంటే మన అమ్మమ్మ అయినా అయ్యొచ్చు, నానమ్మ అయినా అయ్యొచ్చు. నానమ్మ యొక్క అమ్మమ్మ యొక్క కొడుకు యొక్క భార్య యొక్క సన్ అంటే కొడుకు ఏమవుతారు, మీకు ఇతను ఏమవుతారు అని ఇంకా రిలేషన్ అడుగుతారు. సో ఇతను మీకు ఏమవుతారు? ఫాదరే కదా, ఫాదరేనా. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. హౌ ఈస్ మై మదర్ యొక్క మదర్ ఇన్ లా అత్తగారి యొక్క కొడుకు ఓన్లీ కొడుకు. నెక్స్ట్ రిలేటెడ్ టు మీ. ఓన్లీ అన్నారు కాబట్టి మనం వీళ్ళిద్దరిని కపుల్స్ కింద తీసుకున్నాం. ఒకవేళ ఓన్లీ తీసుకోవాలనుకోండి, అప్పుడు ఏమవుతుంది? దానికి ఇంకొక చైల్డ్స్ అనేది ఉండొచ్చు. సో అప్పుడు మనం ఏం చెప్తామంటే టు ద కండిషన్స్ వైజ్ చెప్తాం. సో ఇప్పుడు ఏంటి?
డైరెక్ట్గా మనం చెప్పచ్చు. ఏమవుతారు మనకి ఫాదర్ అనేది అవుతారు. ఓన్లీ సన్ కాబట్టి ఫాదర్ అనేది చెప్పుకుంటాం. ఏమిచ్చారు క్వశ్చన్లో? హౌ ఈస్ మై మదర్స్, మదర్ ఇన్ లా అత్తగారి యొక్క ఓన్లీ సన్ అంటే కొడుకు 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 అన్నారు కాబట్టి అంటే వీళ్ళిద్దరు కపుల్స్ అని చెప్పుకోవచ్చు. కపుల్స్ అంటే మదర్కి నువ్వు కొడుకు కాబట్టి సో ఏమవుతుంది, ఇతను నీకు ఏమవుతారంటే ఫాదర్ అవుతారు. సో ఇలా మనం ఈ యొక్క బ్లడ్ రిలేషన్స్ అనేది సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఇవి మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో అడిగారండి క్వశ్చన్స్. ఇక్కడ చూడండి ఏం చెప్తారంటే పాయింటింగ్ ఏ మ్యాన్. సో క్వశ్చన్స్లో ఇలా కూడా అడగవచ్చు, లేకపోతే పాయింట్ ఫోటోగ్రాఫర్ అని కూడా అడగవచ్చు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? పాయింటింగ్ ఏ మ్యాన్ ఏ ఉమెన్ సెడ్ అంటే మ్యాన్ గురించి ఒక ఉమెన్ చెప్తుంది. ఏం చెప్తుంది? క్వశ్చన్ ఏంటి అసలు? పాయింటింగ్ ఏ మ్యాన్ ఉమెన్ సెడ్ హిస్ మదర్ ఈస్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై మదర్. హౌ ఈస్ ద ఉమెన్ రిలేటెడ్ టు ద మ్యాన్ అంటే మ్యాన్కి ఉమెన్ ఏమవుతుంది అది చెప్పడానికి మనకు ఒక కండిషన్ ఇచ్చారు. ఏంటి? ఉమెన్ చెప్తుంది ఏమని? హీస్ అంటే ఎవరు? మ్యాన్ మదర్ హిస్ మదర్ ఈస్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై మదర్ అంటే మ్యాన్ ఉన్నాడు. మ్యాన్ అంటే తను ఫీమేల్. మ్యాన్ మదర్ అంటే ఫైనల్ కదా ఉంటారు. మదర్ అంటే మైనస్. మదర్ ఈజ్ ఓన్లీ డాటర్ ఆఫ్ మై మదర్ అంటే ఈ యొక్క మదర్కి ఓన్లీ వన్ డాటర్. ఇక్కడ ఏం చెప్తున్నారు? మదర్ ఈస్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై మదర్ అంటే ఉమెన్ యొక్క తల్లికి ఓన్లీ డాటర్ ఎవరు? ఈవిడే. అర్థమైందా? ఏంటంటే మదర్ ఉమెన్ చెప్తుంది ఏం చెప్తుంది? హీస్ మదర్ ఎవరు? మ్యాన్ యొక్క మదర్ ఈస్ ద ఓన్లీ డాటర్. మదర్ ఉంది, మదర్ యొక్క ఓన్లీ డాటర్ అంట అంటే ఈ మదర్ యొక్క ఓన్లీ డాటర్ ఆఫ్ మై మదర్ అంటే ఒక తల్లి ఉంది, తల్లి కూతురు యొక్క మ్యాన్కి ఎలా రిలేట్ అవుతుంది చెప్పమన్నారు. అంటే మదర్. ఎందుకు మదర్ అని చెప్పాము? అక్కడ డైరెక్ట్గా మనకి రిలేషన్ అనేది అర్థమవుతుంది. ఏమని? ఈజ్ మదర్. ఈజ్ ఎవరు మదర్? మ్యాన్ యొక్క మదర్ ఈజ్ ఓన్లీ డాటర్ ఆఫ్ మై మదర్. ఉమెన్ యొక్క ఫస్ట్ మ్యాన్ యొక్క మదర్ ఈజ్ ఓన్లీ డాటర్ ఆఫ్ మై మదర్ అంటే ఉమెన్ యొక్క తల్లికి ఓన్లీ డాటర్ అంటే ఈవిడే. ఎవరు? ఉమెన్కి ఇతను మ్యాన్ ఏమి రిలేట్ అవుతాడు అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏం మెన్షన్ చేశారు? మదర్. ఓన్లీ ఈజ్ మదర్ అన్నారు కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? మదర్ అనేది అవుతుంది. ఇలా చెప్పడం వల్ల మీకు కన్ఫ్యూషన్ అవుతుంది. సో ఏం చేస్తారంటే మీరు ప్రాక్టీస్ అంటే మీరు ఓన్గా ట్రై చేస్తే మీకు అనేది అర్థమవుతుంది. చూడండి ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ లేకుండా మదర్ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై మదర్ అంటే తన యొక్క తల్లికి ఒకే ఒక కుమార్తె ఉంది. కుమార్తె అంటే ఏంటి? అంటే ఇతనికి ఏమవుతుంది? తన మదరే కదా అవుతుంది. ఒకవేళ ఇద్దరు ఉన్నారనుకోండి, లేకపోతే ఓన్లీ తీసేసారనుకోండి, అప్పుడు ఆంట్ అయినా అవ్వచ్చు లేకపోతే మదర్ అయినా అవ్వచ్చు. ఏమవుతుంది? ఆంట్ అయినా అవ్వచ్చు లేకపోతే అవ్వచ్చు. సో దీని ఆప్షన్ ఏమవుతుంది? ఉంది అని చెప్పాను కాబట్టి మదర్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏంటంటే
A party consists of a grandmother, father, mother, four sons and their wives, and one son and two daughters to each of the sons. How many females are there in all? మనకి ఒక ఫ్యామిలీ అనేది ఇచ్చారు, అంటే పార్టీలో కొంతమంది పర్సన్స్ ఉన్నారు, మేల్స్ ఉన్నారు, ఫీమేల్స్ ఉన్నారు. ఇక్కడ వాళ్ళ యొక్క రిలేషన్స్ అనేది కూడా ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, ఆ పార్టీలో మొత్తం ఎంతమంది ఫీమేల్ మెంబర్స్ ఉన్నారు అని ఇక్కడ క్వశ్చన్ వేశారు. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఒక పార్టీ ఉంది, పార్టీలో గ్రాండ్ మదర్ ఉన్నారు అంటే ఇప్పుడు ఏంటి, ఫిమేలే కదా, గ్రాండ్ మదర్, మదర్ అంటే ఫిమేల్ కదా. నెక్స్ట్ గ్రాండ్ మదర్, తర్వాత ఫాదర్ ఉన్నారు, అంటే ఫాదర్ అంటే కింద కదా, ఫాదర్ అంటే ఇతనేంటి ఫిమేల్. నెక్స్ట్ మదర్ కూడా ఉన్నారు, ఫాదర్ నెక్స్ట్ మదర్, అంటే వీళ్ళిద్దరేంటి కపుల్స్ అని అర్థం. నెక్స్ట్ ఫోర్ సన్స్, వీళ్ళకి ఫోర్ సన్స్ ఉన్నారంట, ఫోర్ సన్స్ ఉన్నారు. సన్ అంటే ఫీమేల్ కదా, ఫీమేల్ అంటే ప్లస్. నెక్స్ట్ అండ్ దేర్ వైఫ్స్, ఫోర్ సన్స్ ఉన్నారు, అలాగే వాళ్ళకి సన్స్ యొక్క వైఫ్స్ కూడా ఉన్నారు. అంటే వీళ్ళు ఏమవుతారు, సన్స్ కి మ్యారీడ్ అయిపోయింది, వాళ్ళ వైఫ్స్, సన్ వైఫ్ అంటే వైఫ్ అంటే మేల్, సారీ ఫీమేల్ కదా. ఇప్పుడు ఏమవుతుంది, మైనస్. మేల్ అంటే ప్లస్, ఫీమేల్ అంటే మైనస్. వైఫ్స్ నెక్స్ట్ వైఫ్స్. ఇప్పుడు ఏం చెప్తున్నారు, నెక్స్ట్ అండ్ వైఫ్స్ అండ్ వన్ సన్ అండ్ టూ డాటర్స్ టు ఈచ్ ఆఫ్ ద సన్. ఆ సన్స్ కంట ఎలా ఉన్నారు, ఒక సన్ ఉన్నాడంట, అలాగే టూ డాటర్స్ ఉన్నారు. ఎవరికి, ఆ ఫోర్ సన్స్ కి. అంటే ఒక్కొక్క ఫ్యామిలీలో అంటే మ్యారీడ్ అయిన కపుల్కి ఒక సన్ ఉన్నాడు, అలాగే టూ డాటర్స్ అనేది ఉన్నారు. అంటే వీళ్ళు ఏంటి, ఫీమేల్స్ కదా, డాటర్స్. సన్ అంటే మేల్ కదా, అందుకనే ప్లస్ సింబల్, డాటర్. నెక్స్ట్ వీళ్ళకి కూడా సేమ్ ఒక సన్ ఉన్నారు ప్లస్, నెక్స్ట్ టూ డాటర్స్, సేమ్ ఇలా ఫ్యామిలీ కూడా ఒక సన్ ఉన్నాడు, నెక్స్ట్ టూ డాటర్స్ అంటే ఫీమేల్స్. ఒక సన్ నెక్స్ట్ టూ డాటర్స్, నెగిటివ్. సో ఇప్పుడు మనం ఫ్యామిలీని రిప్రజెంట్ చేసాం. ఎలాగా ఇచ్చిన యొక్క క్వశ్చన్ వైజ్ మనం ఒక ఫ్యామిలీని అనేది ఎలా రిప్రజెంట్ చేసుకుంటాం. రిప్రజెంట్ చేసిన తర్వాత ఇక్కడ క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు, డాక్టర్స్ టు ఈచ్ ఆఫ్ దమ్ సన్స్ హౌ మెనీ ఫీమేల్స్ ఆర్ దేర్ ఇన్ ఆల్. సో ఆ పార్టీలో మనకి ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారు అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఫీమేల్స్ అంటే ఏం రిప్రజెంట్ చేస్తుందని చెప్పాను మీకు, మైనస్ రిప్రజెంట్ చేస్తుందని చెప్పాను కదా. సో ఇందులో కౌంట్ చేయండి. ఆల్రెడీ నేను అక్కడ ఇచ్చిన డేటా వైజ్ మొత్తం నేను ఇలా వేసుకున్నాను కదా డయాగ్రామ్స్. అంటే ఫీమేల్స్ అంటే
మేల్ అంటే ప్లస్ ని, ఫీమేల్స్ అంటే నెగిటివ్ ని రిప్రజెంట్ చేశాం కదా. ఇప్పుడు నెగిటివ్స్ ని ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కౌంట్ చేసేయండి. గ్రాండ్ మదర్ అంటే ఫీమేలే కదా, సో 1 మదర్ అన్న ఫీమేలే కదా, 2 నెక్స్ట్ వైఫ్స్ 3 4 5 6 నెక్స్ట్ 2 డాటర్స్ ఉన్నారని చెప్పారు. 6 తర్వాత 7 8 9 10 11 13 14 15. సో మనకి ఏమవుతున్నారు 8 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. మొత్తం టోటల్ ఎంతమంది వచ్చారు, 14 మెంబర్స్ వచ్చారు. సో మన ఆన్సర్ ఎంత 14 ఈస్ కరెక్ట్ ఆన్సర్. సో ఇలా ఏదైనా డేటా ఇచ్చి ఆ ఫ్యామిలీలో ఫిమేల్ మెంబర్స్ ఎంత ఉన్నారు, మేల్ మెంబర్స్ ఎంత ఉన్నారు ఇలా అయినా అడగచ్చు, లేకపోతే ఆ రిలేషన్ ఏంటి రిలేషన్స్ కూడా అడగచ్చు. సో ఇది ఒక మోడల్. ఇవి మీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో వచ్చాయండి. నెక్స్ట్ ఏబిసిలో ఇస్తే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఆ మోడల్ కూడా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. Next problem. A is husband of B. E is the daughter of C. A is father of C. How is B related to E? అంటే ఇక్కడ మనకి మదర్ ఎలా ఇచ్చారు, నేమ్స్ బట్టి ఏమి ఇవ్వకుండా ఇక్కడ ఏబిసిడి ఆల్ఫాబెట్స్ ని యూజ్ చేసుకుని రిలేషన్స్ అనేది ఇచ్చారు. వీటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ ఈజ్ హస్బెండ్ ఆఫ్ బి అంటే బికి హస్బెండ్ ఏ అది గుర్తుపెట్టుకోవాలి. అంటే రివర్స్, బికి హస్బెండ్ అనేది ఏ అవుతారు. ఇక్కడ చూడండి ఈ ఈజ్ ద డాటర్ ఆఫ్ సి అంటే సికి డాటర్ ఏంటి ఈ. సో అలా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏ అనేది హస్బెండ్ ఏ అనేది వైఫ్ కింద తీసుకుంటారు, కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి కదా. సో అందుకని ఏం చేస్తారంటే బికి బి అనేది హస్బెండ్ ఆఫ్ ఏ అంటే బికి హస్బెండ్ అనేది ఏ అవుతుంది, అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏంటంటే ఏ ఈజ్ హస్బెండ్ ఆఫ్ బి అంటే వీళ్ళిద్దరు కపుల్స్, మ్యారీడ్ కపుల్స్. ఏ అంటే ఈవిడ మేల్, సారీ ఇక్కడ ఫిమేల్, ఇతను మేల్, హస్బెండ్ ఏ, బి అనేది ఏంటి వైఫ్. నెక్స్ట్ ఈ ఈజ్ ద డాటర్ ఆఫ్ సి. ఈ వేసుకోవడానికి నేను ఇక్కడ రిలేషన్ లేదు కాబట్టి అది ఆ డేటా కొంచెం పక్కన పెట్టండి. ఇప్పుడు ఏంటి ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి. ఏ అనేది ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ సి అంటే సికి ఫాదర్ ఎవరు ఏ. అంటే మనకి ఇక్కడ డయాగ్రామ్ లో ఏ ఉంది కాబట్టి సికి ఫాదర్ ఏ. ఇక్కడ మేలా ఫిమేలా తెలియదు ఏంటి, ఎందుకంటే ఫాదర్ అనేది ఒకటే ఇచ్చారు. ఇక్కడ సన్ అని లేకపోతే డాటర్ అని చెప్తే మనం మేలో ఫిమేల్ ఇక్కడ చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఒక రిలేషన్ ఇచ్చారు ఏంటి ఫాదర్ అనేది ఒకటే ఇచ్చారు కాబట్టి సో నేను ఇలా వేసుకున్నాను. నెక్స్ట్ ఇది చూడండి ఒక కండిషన్ వదిలేసాం కదా, అదేంటి ఈ ఈజ్ ద డాటర్ ఆఫ్ సి. సికి డాటర్ ఎవరంటే ఈ, డాటర్ ఈ అంటే ఇవిడేంటి ఫిమేల్. సో ఇప్పుడు ఏం అడుగుతున్నారు, మనం డయాగ్రామ్ అనేది రిప్రజెంట్ అయిపోయింది, ఏబిసి అన్ని అడ్రస్ వచ్చేసింది. ఫస్ట్ ఏ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ బి అంటే బికి ఏ అనే అతను ఏమవుతారు భర్త. సో అందుకని బి అనేది ఏమవుతుంది ఫిమేల్ అవుతుంది కాబట్టి నెగిటివ్ రిప్రజెంట్ చేశాను. ఏ అనేది మేల్ కాబట్టి పాజిటివ్ ఇండికేట్ చేశాను. నెక్స్ట్ డేటాలో మనకి ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ సి అంటే సికి ఫాదర్ ఏ అంటే మనకి ఇక్కడ ఫాదర్ అనేది తెలుస్తుంది, కానీ ఇక్కడ సి అనేది మేలో ఫిమేలో తెలియట్లేదు కాబట్టి సో నేను ఏ సింబల్ ఇండికేట్ చేయలేదు.
నెక్స్ట్ ఈ ఈజ్ ద డాటర్ ఆఫ్ సి. సికి డాటర్ ఎవరు? ఈ అంట. సో అది కూడా రిప్రజెంట్ చేస్తుంది. సో మనకి ఈ అనేది ఏమవుతుంది? ఫీమేల్ అవుతుంది. ఫీమేల్ అంటే మైనస్. సో ఇప్పుడు ఏమడుగుతున్నారు క్వశ్చన్లో ఏం చూపించమంటున్నారు? హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఈ అంటే బి అనేది ఈకి ఏమవుతుంది? బి అనేది ఏమవుతుంది? ఇక్కడ చూడండి, ఈకి ఏమవుతుంది అంటే వీళ్ళిద్దరు యొక్క కొడుకో లేకపోతే కూతురు. ఈవిడ ఏమవుతుంది అంటే వీళ్ళ కూతురు కాబట్టి మనవాడే కదా. ఆన్సర్ ఏమవుతుందంటే గ్రాండ్ డాటర్. ఎలా చెప్పాము? బి రిలేటెడ్ టు ఈ. బి అనేది ఈకి ఏమవుతుంది అని చెప్పమన్నారు. సో వీళ్ళిద్దరు కపుల్స్ అయినప్పుడు వీళ్ళిద్దరికి పుట్టిన ఒక అతను అంటే మేల్ అయినా ఫీమేల్ అయినా అవ్వచ్చు. ఇతనికి సికి పుట్టిన ఆమె అంటే వారి యొక్క కూతురు ఈ. అంటే బి అనేది సి ఈకి ఏమవుతుంది అని చెప్పారు కాబట్టి, సో సారీ, ఈకి బి ఏమవుతుంది అని అడిగారు కాబట్టి క్వశ్చన్లో, అంటే వీళ్ళ మదర్ ఫాదర్ కాబట్టి ఇతను ఏమవుతుంది? గ్రాండ్. అంటే బి అనేది ఈకి ఏమవుతుందంటే గ్రాండ్ డాటర్ అనేది అవుతుంది. అంటే మనవరాలు, కొడుకు లేకపోతే కూతురు అంటే గ్రాండ్ డాటర్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఇలా సాల్వ్ చేస్తాం. క్లియర్గా ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుందండి. ప్రాక్టీస్ చేయకుండా ఫస్ట్ టైం వింటే మనకు కొంచెం కన్ఫ్యూషన్గానే ఉంటుంది. సో నెక్స్ట్ క్లాస్లో మనం యూనిట్ 4లో ఉన్న టాపిక్స్ నేర్చుకుందాం. యావరేజెస్, రేషియోస్, ఏజెస్ గురించి, షిప్ గురించి కూడా నేర్చుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.